అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో నేను చాలా బాగున్నాను. ఈరోజు మనం ట్రూబీ నుంచి న్యూ ప్రోడక్ట్ అయితే ఓపెన్ చేద్దాం. ఇది మనకి జూన్ మంత్లోనే లాంచ్ అయింది. సో మనం జూన్ మంత్లోనే ప్రోడక్ట్ అయితే ఆర్డర్ పెట్టాం, ఇంటికి వచ్చేసింది. ఈరోజు నేను ఈ ప్రోడక్ట్ యూస్ చేస్తున్నాను. సో నేను ఫస్ట్ టైం ఈ ప్రోడక్ట్ యూస్ చేసే ముందు నా ఎక్స్పీరియన్స్ అండ్ మీతో షేర్ చేసుకోవాలని మీ ముందే ఈరోజు నేను ప్రోడక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఈరోజు నేను ఓపెన్ చేసే ప్రోడక్ట్ ట్రూబీ ప్రోటీన్ పౌడర్. సో ట్రూబీ ప్రోటీన్ పౌడర్ అండి. నేనైతే డైలీ మిల్క్ తీసుకుంటూ ఉంటాను. మిల్క్లోకి బయట ఏదైతే పౌడర్స్ ఉంటాయో అవి తీసుకుంటూ ఉంటాను. సో ఇప్పుడు మన ట్రూబీలో ప్రోటీన్ పౌడర్ వచ్చేసింది. ఇప్పటి నుంచి నేను డైలీ ట్రూబీ ప్రోటీన్ పౌడర్ అయితే తీసుకుంటాను. సో ఈ పౌడర్ ఎలా ఉంది, టేస్ట్ ఎలా ఉంది, అదంతా కూడా నేను మీకు ఈరోజు ఓపెన్ చేసి చూపిస్తాను. మనం ఇక్కడ చూసుకునే పని అయితే మీరు ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసుకోవచ్చు. అలాగే ఇది మనం తీసుకోవడం వల్ల మనకి వచ్చే బెనిఫిట్స్ ఏంటి, దీంట్లో మనకి విటమిన్ సి, ఈ, K2, B1, సో అన్ని మినరల్స్ ఉన్నాయి, విటమిన్స్ ఉన్నాయి, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, జింక్, కాపర్ మనకి లభిస్తాయి అన్నమాట. సో ఇది మనం చూసుకుంటే 200 గ్రామ్స్ ఉంది. సో చాలా రీజనబుల్ ప్రైస్లో మనకి బెస్ట్ ప్రోటీన్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది. సో ప్రోటీన్ పౌడర్ అయితే ఓపెన్ చేసేద్దాం. సో టోటల్గా సీల్డ్ ఉంది. ఓపెన్ చేసిన తర్వాత ఓకే మనకి ఆల్రెడీ క్యాప్ ఇచ్చేసారు దీంట్లో. అండ్ సో పౌడర్ అయితే నేను ఓపెన్ చేసేసాను. ఇప్పుడు నేను పౌడర్ అనేది ట్రూబీ ప్రోటీన్ పౌడర్ కోసం 1 గ్లాస్ పాలు అయితే తీసుకున్నాను. 1 గ్లాస్ నిండా సో మిల్క్ తీసేసుకున్నాను. ఇప్పుడు నేను ఆల్రెడీ ఓపెన్ చేసిన ప్రోటీన్ పౌడరు మనకి స్పూన్ ఇచ్చేసారు. ఈ స్పూను 1 స్పూన్ తీసుకుంటున్నాను. 1 స్పూన్ ప్రోటీన్ పౌడర్ని సో మిల్క్లో యాడ్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఒక కప్లో ఆల్రెడీ ప్రోటీన్ పౌడర్ వేసాను. ఇంకో కప్లో షుగర్ అయితే తీసుకుంటున్నాను. షుగర్ కూడా మనకి సరిపడినంత తీసుకోవచ్చు. బాగా మనకి ప్రోటీన్ పౌడర్లో అంత షుగర్ ఏమి ఉండదు. సో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ తాగొచ్చు. సో పిల్లలకి ఏంటి అంటే పిల్లలకి అండ్ యంగ్ ఏజ్ వాళ్ళకి షుగర్ ఇంకా బాగుంటే టేస్టీగా తాగుతారు కదా. సో అలాంటి వాళ్ళకి మనం కొంచెం షుగర్ అనేది యాడ్ చేయండి అని చెప్పొచ్చు. సో నా మిల్క్ అయితే రెడీ అయిపోయింది. సో ఫైనల్లీ ప్రోటీన్ పౌడర్ మిల్క్ అయితే రెడీ అయిపోయింది. సో టేస్ట్ చేసి ఎలా ఉంది అనేది చెప్తాను. వావ్, సో సూపర్ ఉంది అండి. టేస్టీ చాలా బాగుంది. సో డైలీ స్కూల్కి వెళ్ళే పిల్లలకి కానీ చిన్న పిల్లలకి అలాగే కాలేజ్ వెళ్ళే వాళ్ళకి ఏజ్ అయిపోయిన వాళ్ళకి కూడా మనము ఈ ప్రోటీన్ పౌడర్ అనేది సజెస్ట్ చేయొచ్చు. డైలీ ఎలానో మిల్క్ తాగుతూ ఉంటారు. సో బయట వేరే వేరే తీసుకునే బదులు మనకి ట్రూబీ నుంచి ఆల్ విటమిన్స్ అండ్ మినరల్స్ కలిసి ఉండే ఈ ప్రోటీన్ పౌడర్ తాగడం వల్ల మనకి ఎముకలు అనేవి బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి. అలాగే మజిల్స్ కండరాల్లో బాగా శక్తి వస్తుంది. సో మన బ్రెయిన్ అనేది షార్ప్ అవుతుంది, యాక్టివ్గా ఉంటాము. పిల్లలకి అయితే నిద్ర బాగా వస్తుంది, బాగా ఆకలేస్తుంది, బాగుంటుందండి, చాలా యాక్టివ్గా ఉంటారు. సో నేను న్యూ ప్రోడక్ట్ ఇప్పుడే ఓపెన్ చేసి నేనైతే సో ఈ రోజు నుంచి డైలీ ట్రూబీ ప్రోటీన్ పౌడర్ని మిల్క్లో అయితే తీసుకొని తాగుతాను. సో మీరు కూడా ట్రై చేయండి. సో చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, సో యాక్టివ్గా ఉంటావు, ఎప్పటికప్పటికి సోషల్ మీడియాలో అన్నీ షేర్ చేస్తూ ఉంటావు అనేసి. సో మనం ఇలాంటి ప్రోటీన్
ప్రోటీన్ పౌడర్స్, అలాగే నేను డైలీ స్పిరులినా కూడా తీసుకుంటాను. ఇలా తీసుకోవడం వల్ల మనం అలసటి అంటే ఊరికనే అలసిపోమన్నమాట. సో యాక్టివ్గా ఉంటాం, ఎనర్జీగా ఉంటాము. అలాగే మన ఫేస్ లుక్ కూడా గ్లోయింగ్గా వస్తుంది. సో హెయిర్ కూడా ఈ మనకి చాలామంది అంటూ ఉంటారు హెయిర్కి ఆయిల్స్, తర్వాత షాంపూ ఇవి కావాలి. సో హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి కూడా మనకి ప్రోటీన్ పౌడర్ అనేది యూజ్ అవుతుంది. మన బాడీ హెల్తీగా ఉంటే సో మన హెయిర్ కూడా గ్రోత్ అవుతుంది. సో అన్నిటికీ చాలా బాగా యూజ్ అవుతుందండి ప్రోటీన్ పౌడర్. సో ఫైనల్లీ నేను మొత్తం ఫినిష్ చేసేసాను. సో చాలా బాగుంది. సో డైలీ మీరు కూడా 1 కప్ ప్రోటీన్ పౌడర్ మిల్క్ అయితే తీసుకోండి. సో కొంతమంది అడిగారు మిల్క్ అవైలబుల్ లేనప్పుడు మనం డైరెక్ట్గా కూడా తినొచ్చా అనేసి. నో ప్రాబ్లం అండి, తినొచ్చు. కాకపోతే మిల్క్లో తీసుకొని తాగితే ఇంకా స్ట్రెంత్గా ఉంటుంది. ఓకే, సో ఫైనల్లీ చూసారు కదా ఈ వీడియో. మీకు ఎలా అనిపించింది? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఈ ప్రోటీన్ పౌడర్ ఎలా యూజ్ చేయాలి ఎవరైనా అడిగితే మన వీడియోని షేర్ చేయండి. మీకు ఇంకా డెప్త్గా డీటెయిల్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రోడక్ట్తో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.